హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు AndhraParis Ruchulu. ఈరోజు వీడియోలో నేను మీకు ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఫిష్ ఫ్రై మన అమ్మమ్మలు ఇట్లా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇది మనకి అన్నంలోకి ఈ గుజ్జు చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ మనం దీన్ని రసంలో కూడా తీసుకోవచ్చు. ఓకేనా, మరి లేట్ చేయకుండా మనం వీడియో చూసేద్దాం. ఎప్పుడు ఫిష్ని కడుక్కునేటప్పుడు ఇందులో ఫస్ట్గా 2 టీ స్పూన్ల పసుపు, కొంచెం ఉప్పు, ఇందులోనే కొన్ని మజ్జిగ వేసుకొని బాగా 5 నిమిషాల పాటు బాగా కడుక్కోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి ఫిష్లో స్మెల్ ఉంటుంది చూడండి, ఆ స్మెల్ అనేది తగ్గిపోతుంది. తర్వాత వీటిని ఒక 2-3 సార్లు నార్మల్ వాటర్తో కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఫిష్ ఎప్పుడు వండుకున్నా సరే వెడల్పాటి బాండిలోనే వండుకోవాలి. ఇలా వెడల్పాటి బాండి తీసుకోవడం వల్ల మనకి ఫిష్ ముక్కలు వేటికవి సపరేట్గా వేసుకుంటే విరిగిపోకుండా ఉంటాయి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే ఒక 4 పెద్ద ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అవి మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇలా వీటిని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇందులో కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలండి. ఫిష్లో కరివేపాకు రెబ్బలు చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా అనిపిస్తాయి. కొత్తిమీర లేకపోయినా కానీ కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల అల్లం చిన్నులపాయ పేస్ట్, మీరు ముక్కలు ఎన్ని ఉంటే దాన్ని చూసి వేసుకోండి. మళ్ళీ 1 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని మరొక నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. చూడండి, సపరేట్గా ఒక్కదాని మీద ఒకటి కాకుండా చక్కగా నీట్గా పరుచుకోవాలి. అందుకే వెడల్పాటి గిన్నె బాండి ఉంటే కనుక తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం చేప ముక్కలు ప్లేస్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సన్నని సెగ మీదే కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టొద్దు. ఒక 15 మినిట్స్ వరకు కదిలించొద్దు ఫిష్ని. 15 మినిట్స్ తర్వాత మరొక వైపు తిప్పుకుందాము. నిదానంగా స్లోగా తిప్పుకోండి. చాలా డెలికేట్గా ఉంటాయి ఫిష్ ఉడికిన తర్వాత. ఇలా మరోవైపు తిప్పిన తర్వాత ఒక 40 నుంచి 45 నిమిషాల పాటు వదిలేసేయండి. లో ఫ్లేమ్లోనే ఉంచుకొని అలా వదిలేసేయండి, చక్కగా కుక్ అవుతాయి మనకి. మనకి ఈ ఫిష్ ఫ్రై 1 అవర్ పడుతుందండి. మనం లోలో పెట్టుకొని వేయించుకుంటాం కదా, లైట్గా బ్రౌన్ కలర్ వస్తాయి ముక్కలు. ఇందులో కొంచెం ఉప్పు, ఉల్లిపాయల్లో వేసుకున్నాం కదా ఉప్పు చూసి వేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇందులో కారం, పచ్చికారం వేసుకోవాలండి. మనకి ఫిష్లో కారం ఎక్కువే పడుతుంది, కారం లేకపోతే బాగోదు. సో ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను.
ఇందాక ఉల్లిపాయ ముక్కల్లో కూడా వేసుకున్నానండి ఉప్పు, అందుకని చెప్పి నేను కొంచెం వేసుకున్నా. ఉప్పు చాలా తక్కువ పడుతుంది చేపల్లో, చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్ల గరం మసాలా పౌడర్ చల్లుకుంటున్నాను. ఈ గరం మసాలా పౌడర్ అనేది ఆప్షనల్ అండి, ఫిష్లో వెయ్యరు, కానీ కొంతమందికి మసాలా ఫ్లేవర్ ఉంటేనే నచ్చుతుంది కాబట్టి వేసుకోవచ్చు. కారం వేసుకున్న తర్వాత రెండో వైపు నిదానంగా తిప్పుకొని మరొక 5 నిమిషాలు వేయించుకోండి. చాలా నిదానంగా తిప్పుకోవాలండి. నాదైతే ఒక చేప ముక్క విరిగిపోయింది చూడండి తిప్పేటప్పుడు. ఇట్లా 2 వైపులా వేయించుకోవాలి 5 నిమిషాల పాటు. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఆరిపోయాక సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఫిష్ పులుసు అయినా ఫ్రై అయినా ఆరిపోయాక తింటే ఆ టేస్టే వేరు. సో తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకేనా, మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. ఉంటాను, బాయ్.